దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ గారి ద్వారాగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఏ మోహన్ గారు. నమస్కారం అండి. మోహన్ గారు, 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి కదా, మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ రహదారి భద్రత గురించి చెప్పాలంటే మనకు మోటార్ వాహనాల చట్టం 1939 అనేది మనకు 1988లో దానిని కొత్త యాక్ట్ని మనం అమల్లోకి తీసుకొచ్చాం. అంతకుముందున్న చట్టంలో ఓన్లీ వాహనాలకు సంబంధించి లేకపోతే వాహనాలకు లైసెన్సులు ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలి, ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలి అనే విషయాలు మటుకే దాంట్లో పరిజ్ఞానంలో చెప్పారు. కానీ కొత్త చట్టంలో మనకు వాహనాల సంఖ్య ఎక్కువైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మోటారు అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, వాటిని ఆ ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా చెప్పాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో మనకు అమెండ్మెంట్ యాక్ట్లో రోడ్ సేఫ్టీని కూడా ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేశారు. అప్పటిది మనకు 1/7/1989 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి మన 1990 సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మొదటి వారాన్ని అంటే మనకు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త రెజల్యూషన్స్తో పాటు మొదట ఒక వారం పాటు కనుక మనం వారికి ఈ విషయ పరిజ్ఞానం చెబితే మిగిలిన 51 వారాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ న్యూ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మనము రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మనం వారోత్సవాలుగా అప్పుడు నిర్వహించేవాళ్ళం. దాదాపు 34 వారోత్సవాలు మనం 2022 వరకు కూడా 23 వరకు కూడా నిర్వహించే వారోత్సవాల్ని. కానీ అయినా కూడా ప్రమాదాల తీవ్రత ఇంకా పెరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఒక వారం పాటు కాదు, దీన్ని ఒక నెల పాటు మనం నిర్వహించి ప్రజలకు కనుక విషయ పరిజ్ఞానం చెప్పకపోతే మరి తీవ్రమైన డెత్స్ అంటే మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మనం 3 విభాగాలుగా అంటే ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంటు, అట్లా ఎడ్యుకేషన్. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకు 1789 నుంచి కూడా అమల్లోకి ఉంది, అన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి. కానీ ఎడ్యుకేషన్ చేయడం ద్వారా ఇంకొంచెం మందిని మనం మార్చవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ ఉన్న పిల్లలు ఎవరికి కూడా ఈ యొక్క రోడ్డు భద్రత గురించి అవగాహన లేదు. కాబట్టి స్కూల్స్లోను అలాగే కాలేజెస్లోను అలాగే శిక్షితులైనటువంటి డ్రైవర్లైన ఆటో డ్రైవర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, బస్సు డ్రైవర్లకు కానీ, స్కూల్ బస్సు డ్రైవర్లు కూడా సపరేట్గా శిక్షణా తరగతులు పెట్టి వారిని ప్రమాదాలను బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ నెల రోజుల పాటు మేము ప్రచారం చేస్తున్నామండి. దీంట్లో భాగంగా రకరకాల హెల్మెట్ ర్యాలీస్ అయితేనేమి, లేకపోతే వాకథాన్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళి మన ప్రజల్ని చైతన్యవంతం చేయడం అయితేనేమి, వాళ్ళకి ఫిజికల్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళి కాలేజెస్లో క్లాసెస్ చెప్పడం అయితేనేమి, అలాగే పిల్లలకి చిత్రలేఖనం పోటీలు, అట్లాగే ఎస్ఏ అండ్ ఎలక్యూషన్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. అలాగే డ్రైవర్ల సోదరులందరికీ మరి ఈ మాస్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలు జాగ్రత్తలను చేసి ప్రమాదాలను బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా విశదీకరించడానికి ఒక నెలను రవాణా శాఖ మరి దేశవ్యాప్తంగా చేపట్టిందంతా మన జనవరి 10 నుంచి ఒక నెల పాటు చేయమన్నారు. మనకు ఆంధ్రప్రదేశ్, సదరన్ స్టేట్స్లో పొంగల్ ఫెస్టివల్ ఉండడం వల్ల మనము దీన్ని 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు ఒక నెల పాటు మనం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు ఒక 12-13 రోజులు మనం కంప్లీట్ చేసుకోగలిగాం. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇంకా కూడా ప్రజలకు చేరువ కావడానికి ఈ యొక్క మీ దూరదర్శన్ ద్వారా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ సందేశం ఇద్దానే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మీ స్టూడియోకి రావడం జరిగిందండి. మోహన్ గారు, అయినప్పటికీ ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా ఎక్కువగా అవుతున్నట్లు, మరీ ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు మనం వార్తల్లో చూస్తున్నాం, వింటున్నాం, చాలా గమనిస్తున్నామండి. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించడానికి మీరు చేస్తున్నటువంటి పటిష్ట చర్యలు ఏంటండి? అంటే అసలు దీనికి ఈ ఐటెంకి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందనే విషయాన్ని మొదటగా మీతో ముచ్చటిస్తాను. కానీ 2000 మనము ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కనుక్కొని మోటార్ వాహనం కనుక్కొని దాంట్లో ఫస్ట్ అంటే సైకిల్ మీద మనం సైకిల్లో ప్రయాణం చేసేటప్పుడు 10-12 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే మనిషి ఇంజన్ వచ్చిన తర్వాత పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ వచ్చిన తర్వాత దాదాపు 30 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 80 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ఇంజన్స్ టెక్నాలజీ మనం డిజైన్ చేయగలిగాం.
కానీ వాటి ద్వారా జరుగుతున్న మరణాలకు చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2010లో అప్పుడు తీసుకున్నటువంటి అంటే చనిపోతున్న వారి యొక్క సంఖ్య ఒక మనిషి జీవితం ఇప్పుడు 70 నుంచి 72 సంవత్సరాలు జీవించవలసిన వ్యక్తి 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి చనిపోతున్నారు. దాంట్లో మన ముఖ్యంగా 5 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్స్ అనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఏజ్ అయిన వాళ్ళకి హార్ట్ అటాక్ లేకుంటే బీపీ, షుగరు, క్యాన్సరు ఈ యొక్క కారకాల ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే డెత్కి మూడో కారణం న్యాచురల్గా వచ్చినటువంటి డిసీజెస్ కాదు, మ్యాన్ మేడ్ డిసీజ్ అయినటువంటి మన నిర్లక్ష్య ధోరణితో మనం చేస్తున్నటువంటి డ్రైవింగ్ వల్ల, నిర్లక్ష్య ధోరణితో మన రహదారి భద్రతా నియమాలని పాటించకపోవడం వల్ల ఇప్పుడు 3వ స్థానంలో ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా 3వ స్థానంలో ఉంది రోడ్డు ప్రమాదం వల్ల మరణించే సంఖ్య. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తుంటే ప్రతి సంవత్సరం 15 లక్షల మంది చనిపోతున్నారు, దాదాపు 2 కోట్ల మంది గాయాల బారిన పడుతున్నారు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంచనా వేశారు. కాబట్టి ఇలాగే కనుక తీవ్రతతో కనుక మన ప్రమాదాలను కనుక నివారణ చర్యలు తీసుకోకపోతే 2035-40 నాటికి ఇంకా ప్రజలెవరు మానవాళి అంతరించిపోతుందేమని చెప్పి దీంతో వాళ్ళు 2011 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, ఈ 10 సంవత్సరాల పాటు మనం యువతనందరినీ లేకుండా చదువుకున్న వారందరినీ కనుక రహదారి భద్రతా నియమాల గురించి కనుక చెప్పగలిగితే మన ప్రమాదాలని దాదాపు 80% ప్రమాదాలు అంటే మనుషుల తప్పిదాలుగా, మెషిన్ తప్పిదాలు కాకుండా మానవ తప్పిదాలుగా నిర్ణయించాం. కాబట్టి వాటిని మనం ఎడ్యుకేట్ చేసి 50% వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు, ప్రాణాలు కాపాడవచ్చు అనే ఒక భావనతో ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ మనం 2011 నుంచి 20 వరకు చేశాము. అయినప్పుడు కూడా మరి 2020 సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్లో మళ్ళీ యునైటెడ్ నేషన్స్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేయాలని చెప్పి రివ్యూ చేసుకుంటే మనము ఇంకా ఆ ప్రోగ్రెస్లో 10 ఏళ్ల పాటు మనం శ్రమించినప్పుడు కూడా మనం ఆశించిన ఫలితాలు మనం 50% రెడ్యూస్ చేసుకుందాం అనుకున్న ప్రమాదాలు ఒక 5 నుంచి 10% మాత్రమే తగ్గించాము. ఇంకా ప్రజల్లోకి దీన్ని లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి 2021 నుంచి 2030 వరకు కూడా సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ డికేడ్ని ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు రిజల్యూషన్లో మనకి సెప్టెంబర్ 2020 రోజు. అందువల్లనే మన ప్రభుత్వం కూడా ఈ యొక్క మరణాల్లో జరుగుతున్న వాళ్ళలో ఎక్కువ ప్రమాదాలు అక్రాస్ ది వరల్డ్ చూసుకుంటే మనము వాహనాల సంఖ్యలో 4వ స్థానంలోనూ 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రమాదాలు చనిపోతున్న స్థానంలో మనం మొదటి స్థానంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా. అందుకొరకు మనము ప్రభుత్వం కూడా ఒక వారం పాటు కాకుండా ఒక నెల రోజుల పాటు ప్రజలందరికీ తెలియచేయాలి. ఏదైతే మనము రోడ్స్ కనుక్కున్నామో, ఏదైతే ఇంజిన్స్ కనుక్కున్నామో వాటి ద్వారా మనము ప్రజల్లోని ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారిని ఈ యొక్క ప్రచార ధోరణితో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. మోహన్ గారు, మొత్తం మీద ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది అనేటువంటిది మీరు తెలియజెబుతున్నారండి. ఇంకొకటి ఏంటంటే మోహన్ గారు, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి పిల్లలు, అంటే ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వాళ్ళు కూడా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉండటం రోడ్డు మీద మనం చాలాసార్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. ఆ సైలెన్సర్లు తీసేసి ఓ రకమైనటువంటి వింత శబ్దంతో, తీవ్రమైనటువంటి శబ్దంతో పరిసరాలని బాగా భయభ్రాంతుల్ని చేసేటువంటి విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారండి. దీన్ని మనం నివారించలేమా? ఖచ్చితంగా నివారించవచ్చండి. అందుకే మోటార్ వాహనాల చట్టంలో మరి 1988లో మనం అమెండ్మెంట్స్ చేసినప్పటికీ ఇంకా కూడా తీసుకోవాల్సిన బాధ్యతలు 2019లో మళ్ళీ అదే చట్టంలో ఇంకా చాలా సమూలంగా చాలా మార్పులు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా మీరు ఏదైతే చెప్పారో ఈ మైనర్స్ డ్రైవింగ్ ది వెహికల్స్, అంటే మన మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా మేజర్ అయిన తర్వాతనే మనం లైసెన్స్ ఇచ్చే విధానం అమల్లో ఉంది. 18 సంవత్సరాలు నిండిన వరకే మనము పర్సనల్ వెహికల్, అంటే వైట్ ప్లేట్ ఉన్న వెహికల్, సొంత కార్ అయినా లేకుంటే ట్రాక్టర్ అయినా లేకుంటే సొంత మోటార్ సైకిల్ అయినా నడిపేందుకు మనం లైసెన్స్ ఇస్తాము. 20 సంవత్సరాలు దాటి, అంటే 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండి 20 సంవత్సరాలు నిండిన వాళ్ళకే రవాణా వాహనం, అంటే ఎల్లో ప్లేట్ అంట, కమర్షియల్గా వాడే వాహనం యొక్క లైసెన్స్ ఇష్యూ చేయడానికి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అనే వాహనంగా నడపడానికి ఇప్పుడున్న కాలానుగుణ పరిస్థితుల దృష్ట్యా వారికి కూడా లైసెన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దాని రూల్స్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో బాధ్యతగా ఆ వాహనం నడిపేటప్పుడు వాళ్ళ యొక్క
తండ్రి కానీ లేకుంటే గార్డియన్ కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టి వీరి యొక్క బాగోగులను మేము చూసుకుంటాము అని చెప్పి వారి పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ మనకు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే వారికి ఆ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే స్కూల్స్ అంటే 10th క్లాస్ ఉన్న స్కూల్కి బయటకు వెళ్ళి చూస్తే దాదాపు 200 నుంచి 300 మోటార్ సైకిల్స్, పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ కూడా అక్కడ పార్కింగ్ చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జరుగుతున్న విషయాలు అయితే కావు. తల్లిదండ్రులు పిల్లవాడు జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని మంచి మంచి స్కూల్స్లో వేస్తున్నారు, మంచి మంచి సాధనాలతో వాళ్ళకి దీనికి చెప్తున్నారు. కానీ ఈ రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలు చెప్పకపోవడము, అలాంటి ఎంగేజ్లోనే వారికి ఇప్పుడు ఈ మొబైల్ గేమ్స్ లేకుంటే టీవీలో ఈ స్పీడ్ గేమ్స్ చూసిన తర్వాత అలా వెళ్ళాలనే ఉత్సుకతో వాళ్ళు ప్రాక్టికల్గా రోడ్డు మీదకి వచ్చి సైక్లింగ్ అనేది మనం 16 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక మనిషి పుట్టిన తర్వాత చిన్న తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు ఎప్పుడైతే ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని రోడ్డు మీద నడిచే విధానాన్ని, ఎడం పక్కనే నడవాలి, సిగ్నలింగ్ విధానాలు, పెడెస్ట్రియన్ క్రాసింగ్స్, జిగ్జాగ్ లైన్స్, జీబ్రా లైన్స్, సిగ్నల్స్ గురించిన అవగాహన మనకు నడుస్తూ పెడెస్ట్రియన్గా ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనం 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు చెప్పాలి. అలాగే 7 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆయన సైక్లింగ్ నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు పిల్లల్ని, ఆ సైక్లింగ్ చేసేటప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు నియమ భద్రత వాళ్ళని నియమ నిబంధనలన్నీ అప్పుడే ఆయనకి 7 సంవత్సరాల నుంచి మనం 16 సంవత్సరాల వరకు చెప్పేయాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు ఈ యొక్క బాధ్యత తీసుకోకపోవడం వలన, ఎందుకంటే సైకిల్ నడపడానికి మీకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో ఆ రోడ్డు మీద ఉంటే మోటార్ వాహనాలతో పాటు మనం రోడ్డును వాడుకుంటున్నాం. కాబట్టి మోటార్ వాహనాలు ఉన్నవారికి, లైసెన్స్లు ఉన్న వారందరూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటారు. ఈ పెడెస్ట్రియన్స్, రిక్షా పుల్లర్సు లేకుంటే సైక్లిస్టులు, రిక్షా సైకిల్స్ తిరిగే వాళ్ళకి ఈ లైసెన్సులు లేకపోవడం వలన, నియమ నిబంధనలు తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్టులు ఉన్నారనే విషయం మనం గమనించవలసింది. దాదాపు 60% అంటే అర్బన్ ఏరియాలో జరిగే ప్రమాదాలలో చనిపోతున్న వాళ్ళ సంఖ్యలో 60% వరకు సైక్లిస్ట్ అండ్ పెడెస్ట్రియన్స్ ఉన్నారు. కానీ మేమేమనుకున్నాము, మోటార్ సైకిల్ లైసెన్స్ ఇచ్చే వాళ్ళకి మనం నియమ నిబంధనలు చెప్తే వాళ్ళు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి మనం ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు ప్రతి మానవుడు రోడ్డు వాడకం ద్వారాలే, ఈవెన్ మనం ఒక చిన్న స్థాయి బెగ్గర దగ్గర నుంచి ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు రావాలి, వారి యొక్క జీవన విధానం నడవాలంటే ఖచ్చితంగా రోడ్డు, చిన్న రోడ్డు కానీ, ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న రోడ్డు కానీ, మెయిన్ రోడ్డు కానీ, లేకుంటే నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే కానీ, ఏదో ఒక రోడ్డు ప్రతినిత్యము ప్రతి మనిషి వాడుతుంటాడు. ఒక ఆదివారం రోజు ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళకపోతే ఇంటికి కన్ఫైన్ అయ్యి ఉండే రోజులు చాలా తక్కువ. అంటే 365 రోజుల్లో మీరు 350 రోజులు ఖచ్చితంగా మీరు ప్రయాణం రోడ్డు మీదకి చేయవలసింది. ఒక 10 రోజులు మీరు అది మీకు మెడికల్ ఫిట్నెస్ లేకుండా ఫీవర్ వచ్చో ఇంకో కారణంతో మీరు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఈ రోడ్డు మీద మనం పాటించే నియమ నిబంధనల గురించి పబ్లిక్ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు పెడెస్ట్రియన్స్, వీళ్ళు పాదచారులు ఎక్కువగా చనిపోతున్నారు. అలాగే ఇప్పుడు మనం చెప్పినట్టుగా 16 సంవత్సరాలకు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క గార్డియన్స్ బాధ్యత తీసుకొని రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిని నివారించడం మీరు భద్రంగా వెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ అందుబాటులో వచ్చిన ప్రతి ఒక్కరికి నిబంధనలు తెలియకపోవడం అంటూ ఈ అవగాహన సదస్సులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు, కానీ ప్రతి ఒక్కరు రూల్స్ అన్నీ కూడా ఎదుటి వాళ్ళకే ఉన్నాయి, మనకు అవసరం లేదు. అంటే ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు దాదాపు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9,000 మంది చనిపోయారు. మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే 431 మంది చనిపోయారు. దీంట్లో సగం మంది 2 వీలర్ అండ్ పెడెస్ట్రియన్స్. వీటిలో 2 వీలర్స్తో చనిపోతున్న వాళ్ళలో ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. కానీ హెల్మెట్ కనుక ధరించి ఉంటే ఈ 230 మందిలో కనీసం ఒక 220 మంది దాకా ప్రాణాలు మనం కాపాడిండొచ్చు. అంటే వారి భద్రత గురించి వారు పాటించకపోవడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకి మనం 16 నుంచి 18 సంవత్సరాలలో అదే మోటార్ సైకిల్ వితౌట్ గేర్, అంటే గేర్ లేని వాహనాన్ని కొంచెం మెల్లగా, అంటే సైకిల్లో మనం 15 కిలోమీటర్ల స్పీడ్ నుంచి ఒక 30-40 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే వాహనానికి ఆయనకు ఒక అప్రెంటిస్గా మనము ఒక లైసెన్స్ ఇచ్చిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఆయన మేజర్ అయిన తర్వాత ఎలాగో మా దగ్గరికి లర్నింగ్ లైసెన్స్కి వచ్చినప్పుడు ఈ రోడ్డు మార్కింగ్కి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళందరికీ మనం చెప్పి, సిగ్నల్స్ ఉంటాయి మన రోడ్డు పక్కన, ఈ సర్కిల్ సిగ్నల్స్, ట్రయాంగిల్ సిగ్నల్స్, అట్లాగే రెక్టాంగిల్ సిగ్నల్స్, కలర్స్, రెడ్ కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, ప్రతి కలరు. అలాగే మీరు కనుక చూస్తే రోడ్డు మీద మార్కింగ్స్ ఉంటాయి, ఇలా ఎల్లో లైను, బ్రోకన్ లైను, కంటిన్యూస్ లైను, వైట్ లైను. ఇదంతా దిస్ ఈజ్ అ కోడెడ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనం అన్ని రకాల లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నాం. కానీ ఈ లాంగ్వేజ్ని ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి మనం వాళ్ళకి నేర్పరిచి, లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ కూడా లైసెన్స్ తీసుకునే వరకు ఇవన్నీ భద్రతా నియమావళి, ఈ శక్తులన్నీ పాటిస్తున్నారు. కానీ ఒక్కసారి లైసెన్స్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకి మేము లైసెన్స్ ఇస్తాం, 20 years ఆర్ 50 years ఆఫ్ ఏజ్.
అప్పటి నుంచి ఇంకా ఆయన రోజుకు నేనే రారాజునని చెప్పి రోడ్డుకి నియమ నిబంధనలు ఏం పాటించకుండా, సిగ్నల్స్ పాటించకుండా జిగ్జాగ్గా వెళ్తూ ఇతర రోడ్డు యూజర్స్ కూడా తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా ఇతర రోడ్డు వాడకందారులకు కూడా ప్రమాదాలు పరిచేస్తున్న వాస్తవాన్ని తల్లిదండ్రులు వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఈ యొక్క కార్యక్రమం తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు మోటార్ వాహనాల చట్టంలో పిల్లలు కనుక మైనర్ డ్రైవింగ్ కనుక చేస్తే తల్లిదండ్రులకి శిక్ష పడే అవకాశం, ఈవెన్ జైలు శిక్ష పడే అవకాశాన్ని కూడా 2019 చట్టంలో ఇప్పుడు మనకు ఇన్కార్పొరేట్ చేశారు. హెఫ్టీ ఫైన్ అంటే 20,000 రూపాయలు తల్లిదండ్రులకు ఫైన్ వేయడము, అలాగే ఆ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళు జూనియర్లు చేసిన తప్పులకి శిక్షకు వీలు అనుభవించిన పరిస్థితి కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టడం జరిగింది. ఆ రకంగా చట్టాలను అమల్లోకి కూడా తీసుకొచ్చాము. దీన్ని ప్రజలందరూ ముఖ్యంగా చిన్నపిల్లలకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా ఇది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నాను. అలాంటి చర్యలు తీసుకుంటే వారి మీద కంటే కూడా ఎక్కువ మీ మీదనే చట్టపరమైన చర్యలు, ఈవెన్ అరెస్టులు, జైలు శిక్ష కూడా విధించబోతున్నాం. దానికి మీరు ప్రిపేర్ ఉండండి. కాబట్టి దీన్ని తప్పించుకోవాలంటే మీరు మీ పిల్లలకి ఎలాంటి పరిస్థితులు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, వాళ్ళకి నియమ నిబంధనలు చెప్పకుండా రోడ్డు మీదకి పంపించవద్దని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలకి వాహనాలు ఇవ్వకూడదు అని చెప్పి నేను భావిస్తున్నాను, ప్రతి ఒక్కరూ భావిస్తాం. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి తల్లిదండ్రులకు తెలియకుండా కూడా వీళ్ళు రహస్యంగా వాహనం తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటిది చేస్తూ ఉండడము, అది ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరగడం, ఇలాంటి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో మీరు చెప్పినటువంటి సూచనలు వారు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెద్దలు అంటుంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకొని బాధపడే కంటే అన్నట్టుగా మనం ఒక ముందుగానే అసలు అవకాశమే ఇవ్వకుండా అడుసు త్రొక్కనేల కాలు కడగనేల పెద్దలు అన్నారు. కాబట్టి పిల్లలకు అసలు తల్లిదండ్రులు ఈ వాహనాలు లాంటి వాళ్ళకి ఇచ్చి తర్వాత ఏర్పడేటువంటి ప్రమాదంలో ఆ కడుపు కోత అంతా ఇంత కాదు, ఎన్నో మనం గమనిస్తూ ఉంటాం. బాగుందండి. తర్వాత మోహన్ గారు ఇంకొక ముఖ్యమైనటువంటిది, పాఠశాలలు కళాశాలల్లో కూడా ఈ వాహనాలు డ్రైవింగ్ చేసేటువంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అనేటువంటిది మీరు కల్పిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటో కూడా ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్, ప్రతి స్టేట్ లెవెల్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని చెప్పి మనకి స్టేట్ లెవెల్లో అత్యున్నతంగా చీఫ్ మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి గారు, సెక్రటరీసు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి రవాణా శాఖ, పోలీస్ శాఖ, అలాగే ఆర్టీసీ, రోడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజు, మున్సిపల్ ఇంజనీరింగు, విలేజ్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, అట్లాగే ప్రమాదం జరిగిన తర్వాత తీసుకొచ్చిన చర్యల గురించి మనకు మెడికల్ డిపార్ట్మెంటు, లేకపోతే డిసిహెచ్ఎస్, వీళ్ళందరితో కలిపి ఒక 10-12 డిపార్ట్మెంట్తో కలిపి ఒక స్టేట్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీని మన యొక్క మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అమల్లో ఉంది. దీని 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరిగి అత్యుత్తమైనటువంటి చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఫండ్స్ కేటాయించడం, యాక్సిడెంట్ల గురించి రివ్యూ చేయడము, తదుపరి 3 నెలలకు ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలనే విషయాన్ని గురించి ఈ సెంట్రల్ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టరు, అట్లాగే ఎస్పీ గారు, లేకుంటే సిపి గారు, అలాగే రవాణా శాఖ అధికారి, ఆర్టీసీ అధికారులు, ఈ రోడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, అట్లాగే డిస్ట్రిక్ట్ డిఎంఎండ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ వీళ్ళందరూ కలిపి, అట్లాగే కొన్ని ఎన్జిఓ సంస్థలు కూడా కలిపి జిల్లాలో ఒక కమిటీ పెట్టాము. ఈ మోర్ దాన్ 2 డెత్స్ కనుక అయితే కన్సర్న్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కన్సర్న్డ్ పోలీస్ అధికారి, అలాగే కన్సర్న్డ్ మెడికల్ ఆఫీసర్, రవాణా శాఖ ముగ్గురు వెళ్ళి జాయింట్గా ఆ ప్రదేశాన్ని ఇన్స్పెక్షన్ చేసి తర్వాత అటువంటి ప్రమాదము ఆ ప్రదేశంలో జరగకుండా తీసుకోవడం కావాల్సిన చర్యల గురించి వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ ఇస్తారండి. ఆ రిపోర్ట్లన్నీ కూడా ఈ యొక్క ప్రతి నెల జరిగే ఈ రహదారి భద్రత రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే దాంట్లో ఈ యొక్క యాక్సిడెంట్ రిపోర్ట్స్ని తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి దాంట్లో డిస్కస్ చేసి కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులకి ఆ యొక్క కమిటీ సూచనలు చేస్తుంది. దాంట్లో భాగంగా వాళ్ళు అక్కడ లైటింగ్ పెంచడం కానీ, లేకుంటే రంబుల్ స్ట్రిప్స్ వేయడం కానీ, లేకుంటే స్పీడ్ కామింగ్ మెజర్స్ చేయడం కానీ, లేకుంటే సిగ్నలింగ్ డివైజెస్ పెట్టడం కానీ, కాజన్ బోర్డ్స్ పెట్టడం కానీ జరుగుతుంది. దీన్ని బ్లాక్ స్పాట్స్ అంటాం మనం. ఎక్కడైతే ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతున్నాయో అది రోడ్ ఇంజనీరింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు ఉన్నాయి. మన జిల్లాలో కూడా దాదాపు 121 బ్లాక్ స్పాట్స్ మనము గుర్తించగలిగాం. రిపీటెడ్గా యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి స్పాట్స్ని వాటిని ఇంజనీరింగ్ అధికారులు మరి బడ్జెట్ కొరత ఉన్నందువల్ల ఒక ఫేజ్డ్ మేనర్లో వాళ్ళు వాటిని
పర్మనెంట్గా రెక్టిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంది. అప్పటిదాకా షార్ట్ టర్మ్ మెజర్స్ కూడా ఈ యొక్క జిల్లా రహదారి భద్రతా సమావేశంలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా నెలకి 2 సార్లు, అంటే ఒకటి ఆన్లైన్ ద్వారా, ఒకటి ఫిజికల్గా మీటింగ్ జరిగి ఈ యొక్క ప్రమాదాల నివారణకు జరుగుతున్న చర్యల గురించి అన్ని అధికారులకి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేయవలసి ఉంటుంది. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో లీడ్ ఏజెన్సీ అని ఒకటి ఉందండి. అదేంటంటే మనం అనుకుంటే ఈ ఎడ్యుకేషన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అయితే పోలీస్ శాఖ, రవాణా శాఖ కంటిన్యూస్గా మన కేసులు రాస్తున్నాం. దాంట్లో భాగంగా మనం గత సంవత్సరం దాదాపు 16 కోట్ల రూపాయలు మనం దాదాపు 89,000 కేసులు పెట్టి ఫైన్స్ వేసాం. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి దాదాపు 27,000 కేసులు పెట్టి దాదాపు 1,75,00,000 రూపాయలు ఫైన్లు వసూలు చేస్తాం ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాలో. కానీ ఫైన్ల ద్వారా వేస్తున్నా కూడా ప్రజల్లో ఇంకా అంత చలనం రావట్లేదు. దీనికి ఎడ్యుకేషనే ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్లో భాగంగా మనం వీళ్ళందరికీ చేయాలని ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడ్ ఏజెన్సీలో పోలీస్ శాఖ నుంచి ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు, అట్లాగా 4 కానిస్టేబుల్స్ కానీ, హోంగార్డ్స్ కానీ, రవాణా శాఖ నుంచి ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, ఒక 4 హోంగార్డ్స్, వీళ్ళు కాకుండా ఒక డాక్టర్, వీళ్ళందరూ కూడా ఈ ప్రమాదాలు జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కమిటీ వెంటనే చూసుకోవడము, ఆ యాక్సిడెంట్ ప్రాపర్గా ఇన్స్పెక్షన్ చేయడము, ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అని రెక్టిఫికేషన్ మీద చూసుకోవడంతో పాటు వీళ్ళు ఇప్పుడైతే మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ, కాలేజీని ఐడెంటిఫై చేసి ప్రతిరోజు ఉదయం ఒక కాలేజీలో, స్కూల్లో కానీ సాయంత్రం ఒక స్కూల్లో మనం ఖచ్చితంగా ఈ రహదారి భద్రతకు సంబంధించిన ఇలాంటి చిన్న పుస్తకాలు కూడా తయారు చేసాం వాళ్ళకి. ఈ పుస్తకాలు ఇవ్వడము, ఆ నియమ నిబంధనల గురించి పూర్తిగా విశ్లేషించి చెప్పడము, ఈ సిగ్నల్స్ గురించి చెప్పడము, అట్లాగే ఆడియో విజువల్ దీంట్లో ఒక చిన్న వీడియోల రూపంలో కూడా వాళ్ళకి చూపించి, అలా పెడస్ట్రియన్ అయితే ఎలాగ రోడ్ క్రాస్ చేయాలి, సైక్లిస్ట్ అయితే రోడ్డు మీద వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే మోటార్ సైకిల్ లైసెన్స్ ఉన్నవారు ఎలాంటి భద్రత తీసుకోవాలి, కార్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎలా తీసుకోవాలి, బస్సు ఎక్కేటప్పుడు, ఆటో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద మనం అవగాహన సదస్సులు కంటిన్యూ ప్రతి నెల కూడా దాదాపు 50 నుంచి 60 స్కూల్స్ని మనం కవర్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా అవగాహన కల్పించాలని చెప్పి మనం కార్యక్రమం చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన జిల్లాలో కూడా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. తద్వారా మనం దాదాపు ఒక సంవత్సరంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా కవర్ చేసి, కాలేజెస్ అన్నింటిని కవర్ చేసి, ఎందుకంటే ఎక్కువగా చనిపోతున్న వాళ్ళలో యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పిస్తున్నాం. ఈ యొక్క భద్రతా మాసంలో మనం మిగిలిన అందరు రోడ్డు వాడకందారులకు కూడా మనం వాళ్ళకి భద్రత గురించిన నినాదాల గురించి చెప్పి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నామండి. మోహన్ గారు, ముఖ్యంగా అంటే స్కూల్ వాహనాలకు కూడా మీరు తప్పనిసరిగా అంటే స్కూల్ ప్రారంభానికి ముందు తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి స్కూల్ బస్సును కూడా తనిఖీ చేశాక మాత్రమే మీరు ఆ స్కూల్లో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నిబంధనల మేరకు. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ హెల్మెట్లు ధరించి వాహనాలు నడిపేటువంటి విషయంలో ఇటీవల కాలంలో గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి, తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి అనేటువంటి విషయం. అయినప్పటికీ కొంతమంది అక్కడక్కడ హెల్మెట్లు లేకుండా తిరుగుతూ ఉండటం కూడా గమనిస్తున్నాము. మామూలుగా మీ విభాగం వారు కానీ, పోలీసు వారు కానీ పట్టుకున్నప్పుడు ఏదో ఫైనే కదా అని చెప్పి ఆ ఫైన్ కట్టేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మామూలు, ఇది కొంచెం జరుగుతుంది. మరి ఇలాంటి విషయంలో మీరు యువతను కంట్రోల్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు? మొదటగా మీరు అడిగిన స్కూల్ బస్సులకు సంబంధించిన వరకు అయితే మనం ప్రతి వాహనానికి మనం కొత్త వాహనానికి 8 సంవత్సరాల వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. మరి ఈ స్కూల్ బస్సు వాహనాలన్నిటికీ కూడా ఏప్రిల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోయి మే మాసం అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్లు మేము మే 15కి రిస్ట్రిక్ట్ చేసి, ఎప్పుడున్న రిజిస్ట్రేషన్ కానివ్వండి మే 15 వరకే వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1 నెల పాటు వాళ్ళ వాహనాన్ని పూర్తిగా రిపేర్ చేసుకొని కండిషన్లో తీసుకొని మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి అంటే జూన్ 3 నుంచి 10 తారీఖు లోపల వాళ్ళ వాహనాలన్నింటినీ కూడా ఫిట్నెస్గా బాగు చేసుకొని మన తనిఖీ అధికారుల దగ్గర తీసుకొచ్చి వారు చూపించిన తర్వాత వారు అవన్నీ కూడా మనకు రూల్ 185 ప్రకారంగా నియమ నిబంధనలు అన్నీ సక్రమంగా ఉంటేనే వారికి పాస్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయో రాసి వాళ్ళకి CFR రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిఫెక్ట్స్ రెక్టిఫై చేసుకొని ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి మళ్ళీ ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 2200 స్కూల్ బస్సులు ఉంటే మేము ఇప్పటికీ ఒక 350 బస్సులకి ఇప్పటికి కూడా ఫిట్నెస్లు ఇవ్వలేదు ఇంకా. కానీ ఈ విషయాలు స్కూల్ యాజమాన్యాలు కూడా స్కూల్ పిల్లల యొక్క భద్రతే, ఎందుకంటే స్కూల్కి మనం
బోధించడానికి, లేకుంటే ఫీజులు వసూలు చేసుకోవడానికి, లేకుంటే వాళ్ళకి కరికులం పెట్టేదానికి, వాళ్ళకి శిక్షణ ఇచ్చే దాంట్లో ఉన్నటువంటి చాతుర్యాన్ని మనం వెహికల్స్ని మెయింటైన్ చేయాలి, వారికి భద్రంగా వాళ్ళని తీసుకురావాలి, భద్రంగా వాళ్ళని దింపాలనే నినాదాన్ని పెట్టి దాంట్లో పేరెంట్స్ ప్రతి బస్సుకి ఒక నిబంధన ప్రకారంగా ఒక టీచర్ని అలొకేట్ చేయాలి. డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అటెండెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, పిల్లలతో సక్రమంగా ఉంటున్నాడా, పిల్లల్ని కరెక్ట్గా బస్ స్టాప్లో ఆపి దిగి వాళ్ళ యొక్క దీనికి వెళ్ళేంత వరకు జాగ్రత్త తీసుకుంటున్నారా అనే నిబంధనలు అన్నీ కూడా మనకు స్కూల్ యాజమాన్యాలతో మనము స్పెసిఫిక్గా మీటింగ్స్ పెట్టి కూడా చెప్తున్నాం. పేరెంట్స్ టీచర్స్ కమిటీల్లో కూడా పేరెంట్స్ కూడా దీన్ని పిల్లవాడు ఎక్కేటప్పుడు ఎలాంటి భద్రంగా ఎక్కుతున్నాడా లేదా, ఆ డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకొని, ఎందుకంటే ఈ బాధ్యత ఏదో పోలీస్ శాఖదో రవాణా శాఖదని కాకుండా ప్రతి యాజమాన్యము, ప్రతి టీచరు, లేకపోతే ప్రతి పేరెంట్ కూడా ఆ యొక్క బస్సు బాగుందా, బస్సుకు అసలు ఫిట్నెస్ ఉందా, డ్రైవర్కి లైసెన్స్ ఉందా, డ్రైవర్ తాగి నడుపుతున్నాడా, ఈ విషయాలన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం రోజు వాళ్ళతో ఒక నిమిషం పాటు కనుక మాట్లాడితే మీ అటెండెంట్ మీతో, ఎందుకంటే పిల్లల్ని రకరకాలుగా వేధిస్తున్నటువంటి డ్రైవర్లు, వేధిస్తున్నటువంటి వీళ్ళు కూడా మనం కొన్ని స్కూళ్ళల్లో చూసాం, యాజమాన్యాలు కానీ లేకపోతే టీచర్లు కానీ. కాబట్టి స్కూల్లో బస్సు ఎక్కినప్పుడు కూడా వాళ్ళ భద్రత గురించిన విషయాలని పిల్లలకి మనం ఎప్పుడు చెబుతూ ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే దాని వెంటనే తమకు కానీ లేకుంటే స్కూల్ యాజమాన్యంగా తెలిసే ఏర్పాటు మనం చేయాలి. కానీ రవాణా శాఖ ఎప్పుడు కూడా ఫిట్నెస్ లేని వాహనాలు కనుక తీస్తే విపరీతమైన జరిమానాలు వేస్తున్నాము. ఆ జరిమానాలతో ఆపేయకుండా వాటి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది మనకు. దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్గా మీరు అడిగినటువంటి హెల్మెట్ల గురించి అడిగితే, మరి హెల్మెట్లకు సంబంధించి మనకు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాదాపు 2016లోనే ట్రాఫిక్ నిబంధనలకి ఓన్లీ కంటి తుడుపు చర్యలుగా ఓన్లీ ఫైన్ వేయడమే కాకుండా రిపీటెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి, మీరు 3 తప్పులు చేసిన వాళ్ళకి లైసెన్సులు సస్పెండ్ చేయండి, తీవ్రంగా యాక్సిడెంట్లు చేస్తే వాళ్ళకి లైసెన్సులు 6 నెలల పాటు సస్పెండ్ చేయండి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కనుక రిపీటెడ్గా 2-3 సార్లు చేస్తే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, ఎక్కువ సార్లు కనుక చేస్తే కొన్ని అఫెన్సెస్ రిపీటెడ్గా చేస్తే లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా ఫ్యూచర్లో లైసెన్స్ తీసుకోకుండా కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనకు 2019 రవాణా చట్టంలోని అమెండ్మెంట్స్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చారు. అవన్నీ కూడా మనం ఇప్పుడు కంప్యూటరీకరణ ద్వారా ఒక మనిషి ఎన్నిసార్లు అఫెన్స్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు హెల్మెట్గా అయిపోతే ఇంతకుముందు అంటే ఆ ఫైన్ వేస్తే అక్కడతో క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు అలా కాకుండా ఆ లైసెన్స్ ఏ వాహనం నడిపినప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నారు కంటిన్యూస్గా వీఆర్ మెయింటైనింగ్ ఎ రికార్డ్. దానికి సంబంధించిన వాహన అనే సాఫ్ట్వేర్ని, అట్లాగే సారథి అనే డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్వేర్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మనం మార్పులు అడిగాము. దాంట్లో భాగంగా రిపీటెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి ఫైన్స్ డబల్ వేయడము, అలాగే ఎక్కువ తప్పిదాలు చేసినటువంటి కొన్ని నిర్ణీతమైన తప్పిదాలకి లైసెన్సులు రద్దుపరచడము, అట్లాగే కోర్టులో కూడా శిక్ష. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే దానికి ఫైన్ లేదండి, కంపల్సరీగా మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు పెడుతున్నాము. అదే పర్సనల్ వాహనంకి అయితే మ్యాజిస్ట్రేట్ గారు 10,000 నుంచి 20,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. అదే రవాణా వాహనం ఎల్లో ప్లేట్ వాహనం అయితే దాదాపు వారం నుంచి 2 నెలల వరకు 6 నెలల వరకు జైలు శిక్ష వేసే అధికారం ఉంది. మ్యాజిస్ట్రేట్లు కూడా ఇప్పుడు బికాజ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీవ్రమైన ఫైన్లు వేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం వల్ల మీ యొక్క రిపీటెడ్ అఫెన్స్ను కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తాము. అదిగాక ఇప్పుడు మన నగరంలో దాదాపు 1100 కెమెరాలని ఇప్పుడు మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటన్నిటిని ఆన్లైన్లో భద్రపరచడం జరిగింది. మన కంట్రోల్ రూమ్లో కూడా ఉన్నటువంటి 36 కెమెరాలను ఒక్కసారిగా చూడడము, వాటిలో మీ యొక్క ప్రతి కదలిక, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత యు ఆర్ అండర్ వాచ్. కాబట్టి మీ యొక్క బిహేవియర్, పార్కింగ్ ఎక్కడ చేస్తున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారా, హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారా, మొత్తం మీ డేటా, మళ్ళీ మీరు ఆఫీస్ దగ్గర ఎంతసేపు ఉన్నారు, హోటల్లో ఎంతసేపు ఉన్నారు, ఎంతైర్ డేటా మీ యొక్క వాహనాన్ని ట్రాక్ చేసే విధానం బికాజ్ ఆఫ్ యువర్ ఫాస్టాగ్ కావచ్చు, బికాజ్ ఆఫ్ సిటీలో ఉన్న కెమెరాస్ ద్వారా ప్రభుత్వం ట్రాక్ చేసే విధానం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి తప్పు చేసినా పోలీస్ అధికారి ఉంటేనే, లేకపోతే యూనిఫామ్ అధికారి ఉంటే మనం మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, ఎవరు లేకపోతే వాళ్ళు చేసే విధానం వేరుగా ఉంటుంది. కానీ నిఘా నేత్రాలు గమనిస్తున్న విషయాన్ని విజయవాడ నగర ప్రజలందరూ గమనించి వాటి ద్వారా కూడా మీకు ఈ చలాన్స్, ఈబీసీఆర్స్ ద్వారా మీకు నోటీసులు కూడా రాబోతాయి. కాబట్టి అందరూ కూడా నేను కోరేది ఒకటే, భద్రత అనేది ఏదో రవాణా శాఖ అధికారి కొరకు, లేకుంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, పోలీస్ అధికారులు ఉన్నారని కాకుండా మన భద్రత కొరకు మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు 9,000 మనకు 5 కోట్ల మంది జనాభాలో ఆంధ్రప్రదేశ్ 9,000 మంది చనిపోయారంటే మిగిలిన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు కదా, మనకు ప్రమాదం జరగదు, ఎదుటివాడికే ప్రమాదం జరుగుతుంది, ఇదొక నినాదంతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రమాదం మనకు కూడా జరగవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించడానికే మనకి భద్రత
రూల్స్ కానీ రోడ్ రూల్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయనే విషయాన్ని ప్రజలందరూ గమనించి మరి ఈ తీవ్రత గురించి మీకు చెప్పాను. యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, జరుగుతున్న కంటికి కనపడుతున్న ప్రమాదాలు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, ఆ చనిపోతే వారు కుటుంబం అస్తవ్యస్తం ఎలా అయిపోతుంది, పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల యొక్క బాధ ఇప్పుడు ఉన్నది ఒక పిల్లవాడు 2 పిల్లవాళ్ళు ఉంటున్నారు. అట్లాగే ఎర్నింగ్ మెంబర్ కనుక చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు కుటుంబ తల్లిదండ్రుల మీద ఎలాంటి ఇది పడుతుందనేది ఇది ఒక డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటాం దీన్ని. మనకి ఇప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది, లేకపోతే వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయంటే అది న్యాచురల్గా వచ్చిన డిజాస్టర్. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ని మనము కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ యొక్క రహదారి భద్రత గురించిన ఆలోచించవలసిన అవసరాన్ని మేము మీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వివరణాత్మకంగా చక్కగా సూచించారు మోహన్ గారు. ఎందుకంటే ఇది కేవలం మానవ తప్పిదం అన్నారు. ఇది కొన్ని విపత్తులు ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి విపత్తులు అంటే మనం ఏం చేయలేనివి. ఇవన్నీ కూడా మన యొక్క స్వయంకృతాపరాధాలని చెప్పవచ్చు. అయితే మోహన్ గారు అక్కడక్కడ అంటే మనం తరచూ చూసేస్తూ ఉండేటువంటి విషయాలే ఈ స్కూల్ బస్సుల విషయంలో పిల్లలు లోపల ఏం చేస్తారంటే కేరింతలు కొడుతూ ఉంటారు. ఎప్పుడైతే అంటే డ్రైవర్ని మనం ఈ వాడుక భాషలో ఉసిగొల్పడము అని చెప్తూ ఉంటామండి. కేరింతలు కొడుతూ డ్రైవర్ని కొంచెం ఉసిగొల్పుతూ ఉండేటప్పుడు డ్రైవర్ ఏం చేస్తుంటారంటే కొందరు, అందరు కాదు, ఇంకా స్పీడ్గా నడపడం, లేకపోతే అదంటే టర్నింగ్లు, విమానం కనుక పల్టీలు చేసినట్టు బస్సు మీద ప్రయోగం చేస్తుండటం కొంచెం అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లోనే ఏమైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇవి కూడా బహుశా మీరేమన్నా అవగాహన కార్యక్రమాలు వివరిస్తూ ఉండుంటారు. ఇంకొకటండి, ఈ ఆటోల్లోనండి పిల్లల్ని అనకూడదు, కుక్కుతున్నారు అనేటువంటి పదం వాడుతుంటారండి. నిజంగానే అక్కడక్కడ చూస్తుంటాం. ఆ బ్యాగులు పిల్లలు ఇటు ఈ కుడివైపున ఎడం వైపున ఇలా వేలాడుతూ ఇలా వెళుతూ ఉంటారు అండి. వీరి పట్ల ఏమన్నా మీరు కొంచెం ఒక కన్ను వేశారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది ఆటో రిక్షాలో మనకు సీటింగ్ కెపాసిటీ ఉన్నది 3+1, అంటే ఒక డ్రైవర్ కాకుండా ముగ్గురు అడల్ట్స్ ఎక్కాలి. సరే, స్కూల్ పిల్లలు కొంచెం చిన్నగా ఉంటారు కాబట్టి వారు ముగ్గురిని తీసుకెళ్తే వాళ్ళకి ఎకనామిక్స్గా వర్కౌట్ కాదని చెప్పి మనం ఒక 6 మంది స్కూల్ పిల్లల వరకు వాళ్ళని తీసుకెళ్ళచ్చు అని చెప్పి వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బట్ 6 మంది కాకుండా మరి మీరు చెప్పినట్టు చూస్తే మేము కూడా చూస్తే మినిమం 10 నుంచి 12 మందిని ఆ స్కూల్లో అదే ఆటోలో తీసుకెళ్తున్నారు. అవును. మరి దీనికి రవాణా శాఖ లేకపోతే పోలీస్ అధికారి చూసినప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు 6 మందిని ఎక్కించుకున్నంత వరకు ఆ తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రుడు తల్లి కానీ తండ్రి కానీ బయటకు వచ్చి బ్యాగ్ ఇచ్చి స్కూల్లో దీంట్లో కూర్చోబెడతారు. కానీ అప్పటికే 6 మంది ఉన్నారు, అప్పటికే 8 మంది ఉన్నారు. మన పిల్లవాడు ఎలా అడ్జస్ట్ అవుతాడు అనే ఆలోచన లేకుండా మనకేదో ఆ ట్రాన్స్పోర్ట్ ఫీజు తగ్గుతుందనో, లేకుంటే 6 మందే ఉంటే ఆయన ఫీజు ఎక్కువ కలెక్ట్ చేస్తారనో, ఏదో 15 నిమిషాల్లో మనం స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నిలబడైనా వెళ్ళిపోవచ్చు, లేకుంటే మీరు అన్నట్టుగా కూర్చున్నా కూడా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ దానివల్ల అటువంటి ఆ 3 వీల్డ్ ఆటో ఓవర్ టర్న్ అయిందంటే ఎంత ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. కాబట్టి నేను చెప్పేది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ బాధ్యతను తీసుకొని 6 మంది కంటే ఎక్కువ ఎక్కుతున్నప్పుడు ఆటోలో మన పిల్లవాడిని ఎక్కించుకుపోవడము, ఇంకొక ఆటోని మాట్లాడుకోవడం అనేది చేయాలి. దీనికి సంబంధించి మేము జస్ట్ లాస్ట్ వీక్ కూడా ఆటో రిక్షా స్కూల్ పిల్లలు ఆటో రిక్షా తీసుకెళ్లే వాళ్ళకి ఆటో డ్రైవర్లందరికీ కూడా డీసీపీ ట్రాఫిక్ నేను కలిపి కూడా అవగాహన సదస్సు పెట్టాం. వాళ్ళతో ప్రమాణం కూడా చేయించాం. అట్లాగే ఇది తనిఖీ అధికారులు మీరు అన్నట్టుగా మాకున్నటువంటి 20 మంది తనిఖీ అధికారులు, అక్కడ పోలీస్ శాఖ ఉన్న 100 మంది తనిఖీ అధికారులతో మనకు విజయవాడ నగరంలో ఉన్న రవాణా వాహనాలు 1.5 లక్ష, పర్సనల్ వాహనాలు దాదాపు 7.5 లక్ష, మొత్తం 9 లక్షల వాహనాలతో పాటు రోజుకు 10 నుంచి 12,000 వాహనాలు మన హైవేస్ మీద మన విజయవాడ నగరం ద్వారా ఇటు కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇటు పక్క వెళ్ళే అవసరం ఉంది. కాబట్టి మనకున్నటువంటి లిమిటెడ్ ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్తో మనం ఎక్కువగా ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క పిల్లల బాధ్యతని వాళ్లే గుర్తించుకుంటూ మన పిల్లవాడు ఎక్కేటువంటి ఆటో నియంత్రణ చూసుకుంటూ ఆటో డ్రైవర్ యొక్క క్యారెక్టరు, ఆటో డ్రైవర్ యొక్క తాగున్నాడా లేదా, లేకుంటే ఎలాగ నడుపుతున్నాడు, ఎలాంటి ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా పిల్లల ద్వారా మనం గమనించుకొని వాటిని కంట్రోల్ చేసే బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు ఉన్నటువంటి 1100 కెమెరాలతో కూడా మనం అబ్జర్వేషన్ చేసి ఈ డ్రైవర్లందరినీ లేకుంటే యజమానులందరినీ కూడా మనం గాడిన పెట్టి ఫైన్స్ వేయడం ద్వారా వాళ్ళకి మీరు అనుకో సామవేద దాన దండోపాయాల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ 16వ తారీఖు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మొన్నటి రోజు సిపి గారు కూడా చెప్పారు, అవగాహన సదస్సులు ఎక్కడ పెట్టనక్కర్లేదు. ఇప్పుడు మన గౌరవ
మన హైకోర్టు వారు కూడా మొన్న డిసెంబర్లో ఒక పిల్లు వేశారు. విజయవాడ నగరంలో 10% మంది కూడా హెల్మెట్లు పెట్టుకోవడం లేదు. మిగిలిన నగరాల్లో 90 నుంచి 100% పెట్టుకొని, ఈవెన్ బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాల్లో పిలియన్ లీడర్ వెనక కూర్చున్న రెండో వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు. విజయవాడ నగరం దీనికి అతీతంగా ఉంది అని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో వేస్తే హైకోర్టు వారు కూడా వాటిని వెంటనే మీరు వీటి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం చెప్తే మనం 20వ తారీఖు నుంచి పోలీస్ శాఖ, రవాణా శాఖ దాదాపు ఒక 3-3.5 వేల కేసులు బుక్ చేసాం. ఇప్పుడిప్పుడే కొంచెం గాడిలో పడుతున్నారు విజయవాడ నగర ప్రజలు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే ఏదో మనకు హెయిర్ స్టైల్ పోతుంది, లేకపోతే మన మేకప్ పోతుంది, మనం ఎక్కడికో సినిమాకి వెళ్తుంటే మనం ఇబ్బంది పడిపోతాం అనేది కాకుండా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మన భద్రతే. ఎందుకంటే హెల్మెట్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది వెహికల్తో పాటు మీకు ఎలాగైతే స్టెప్నీ టైరు, టూల్ కిట్టు, లేకుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తున్నాడో దాంతో భాగంగా ఒక హెల్మెట్. ఎందుకంటే మనిషి యొక్క కపాలము అప్పట్లో ఒక చెట్టు ఎక్కువ నుంచి కింద పడినా, లేకుంటే ఒక సైకిల్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే పడిపోతే బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయడానికి మన యొక్క స్కల్ అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవుడు డిజైన్ చేశాడు. ఎంత ఒక 10 mm థిక్నెస్ స్కల్ టు ప్రొటెక్ట్ ది హెల్మెట్. కానీ ఆయన ఊహించలేదు ఆ రోజు మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కనుక్కుంటాము, 250 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే వాహనాలని గుర్తిస్తాము అంటే బహుశా ఇలాగే కనుక ట్రెడిషన్ కంటిన్యూ అయితే మన స్కల్ కూడా మానవత దీంట్లో మార్పులు వచ్చి దానికి తగ్గట్టుగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము ఆ 20 కిలోమీటర్ల స్పీడ్ దాటి ఈవెన్ సైకిల్ మీద నుంచి కింద పడి కూడా తల పగిలిన వాళ్ళు ఉన్నారు 15 కిలోమీటర్ల స్పీడ్లో. కాబట్టి మనం సైకిల్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి సైకిల్ కూడా హెల్మెట్లు ఇస్తున్నారు. కానీ మనం 60-70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేటప్పుడు మనం కనుక సడన్గా ప్రమాదం జరిగితే దాదాపు మనకు ఒక 5 టన్నులు 10 టన్నుల రాయి వచ్చి మనకు తగిలితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, ఎంత ఇది ప్యూర్ ఫిజిక్స్ అండి. దీంట్లో మన ఎవరి కంట్రోల్లో ఉండదు. 70 కిలోమీటర్ల ఉన్న వాహనము 2 సెకండ్లలో జీరోకి వచ్చిందంటే దానికి ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే ఇది ఆల్ ఫిజిక్స్ అండ్ గ్రావిటీ దాని మీద ఆధారపడింది. కాబట్టి మనం ఖచ్చితంగా హెల్మెట్ని ప్రతి ఒక్కరు ధరించాలి, తమ యొక్క భద్రత కొరకు ధరించాలి తప్ప ఏదో పోలీస్ శాఖ వారు చెక్ ఇంకోటి చూసాం, హెల్మెట్లు కొంటున్నారు, అన్ని పెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మేము నెహ్రూ యువక కేంద్రం వారి యొక్క దీంతో ఒక 16 నుంచి 23 దాకా ఒక 250 మంది వాలంటీర్లకి కాలేజీ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మరి పోలీస్ అధికారులు ఉన్న లిమిటెడ్ స్టాఫ్తో తనిఖీలు చేయలేకపోతున్నాం, కొంచెం అవగాహన పెడదామని బెంచ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మహానాడు సెంటర్ అక్కడంతా పెట్టాం. పిల్లలు చూసి హెల్మెట్లు ఉన్న వాటిని బండి లోపల పెట్టుకుంటున్నారు, బండికి ట్యాగ్ ఏం చేసి పడుతుంది, వెనకాయన పట్టుకొని కూర్చొని తను తల మీద పెట్టుకుంటే వారు ఏదో భారంగా ఫీల్ అవుతున్నారు. తమ ప్రాణానికంటే ఇంకా బాధ్యతగా అయిన ఇది లేదని చెప్పి ఈ పిల్లలతో వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసి కౌన్సిలింగ్ చేసి హెల్మెట్ పెట్టించేదాకా వదలట్లా మేము. ఈ రోజు కన్నా పెట్టుకోకపోతే మరుసటి రోజు మీరు ఆ రోజు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. శుక్రవారం రోజు పిల్లలందరూ చేసి ఒక పిల్లవాడికి హెల్మెట్ పెడితే కూడా ర్యాష్ నెగ్లిజెన్స్ ఆపకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. మీకు ఆదివారం రోజు జరిగిన ప్రమాదంలో చనిపోయాడు ఆయన. కానీ మనం ఎన్ని భద్రతా కార్యక్రమాలు చేసినా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. వాళ్ళకి మన యొక్క అంటే వాహనాన్ని డిజైన్, ఇప్పుడు సెల్ ఫోన్ కొనుక్కోగానే ఇదిగోండి మంచి కవరు, స్క్రీన్కి ఒక గార్డ్ వేస్తున్నారు, లేకుంటే కింద పడితే పగిలిపోదని చెప్పి దానికి ఒక కవర్ వేస్తున్నారు. కానీ దానికంటే విలువైనటువంటి మానవ శరీరం మొత్తం మనకే ఆ ఉక్కుతోనో లేకుంటే ఐరన్తోనో తయారు చేయబడలేదు. అంత మనకు బోన్స్ లేకుండా మజ్జు దీనికి అన్నిటికీ చిన్నపాటి దెబ్బ తగిలినా కూడా మనకు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అందున తల అనేటువంటిది చాలా చాలా ప్రధానమైందండి. చిన్న దెబ్బ తగిలినా తల భాగంలో ముఖ్యంగా ముచ్చెన గుంట అంటాము, మెడుల్లా అబ్లాంగేటా అని అంటుంటారు. కొద్ది ఇసుక రేణువు తగిలినా కూడా మహాప్రమాదం జరిగితే టైం బాగాలేదు జరగవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఇర్రివర్సబుల్ అంటుంటారు వైద్యులు, తలకు ఎక్కడ తగిలినా కూడా. కాబట్టి అందుకే అనుకుంటా హెల్మెట్కి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు కంపెనీ వాళ్ళే 89 నుంచి వాహనం అమ్మేటప్పుడే యాజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీనికి వెహికల్ ఇచ్చినప్పటికీ దాని ఏదో షోపీస్ లాగా ఇంట్లో పెట్టుకోవడము, లేకుంటే బండికి తగిలించి పెట్టుకోవడం, బండి లోపల పెట్టుకోవడం కాకుండా మనము వెహికల్ మీద ఎక్కిన వెంటనే మన యొక్క భద్రత గురించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము, మన సెల్ ఫోన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము, మన తలగా మన బ్రెయిన్ అంతకంటే విలువైనటువంటి ఆర్గాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే బాధ్యతగా కనుక మనం ప్రాపగండా చేయగలిగితే ప్రజలందరూ పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాల ద్వారా మీకు చెప్పే కదా దాదాపు 230 మంది హెల్మెట్ లేకుండా చనిపోయారు మన ఎన్టీఆర్ జిల్లాలోనే. కాబట్టి ఈ ప్రమాదాల అనే సంఖ్యను మనము 50% కూడా తగ్గించడానికి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి ఈ మాసోత్సవాల్లో వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేయడం ద్వారా వీళ్ళ ద్వారా మనం ఈ యొక్క హెల్మెట్, అట్లాగే కారులో వెళ్ళిన వాళ్ళకి సీట్ బెల్ట్, ఇక్కడ మనకు హెల్మెట్ ఎట్లా
ఇది ఉంటుంది. కార్లో వెళ్ళిన వాటికి ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 80 కిలోమీటర్ల స్పీడ్లో పోతూ ఒకసారి ఇంపాక్ట్ జరిగితే అక్కడ కూడా దాదాపు మనకు ఒక 10 టన్నుల రాయి వచ్చి మనకు తగిలితే ఎంత ఇంపాక్ట్ కలుగుతుందో ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు, నా కాల్లో 8 ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, 6 ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, ప్రమాదం జరిగితే బెలూన్ వచ్చి నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారు. ఎన్ని బెలూన్స్ ఉన్నా మీరు సీట్ బెల్ట్ కనుక పెట్టుకోకపోతే ఆ బెలూన్ మధ్యలోనే నలిగి చనిపోతున్నారు. అవును. ఎందుకు 50 లక్షలు 70 లక్షలు అంటే కార్లో సేఫ్టీ ఫీచర్స్ అన్నీ వచ్చినాయి. ఫస్ట్ సేఫ్టీ ఈజ్ సీట్ బెల్ట్. అది సీట్ బెల్ట్ లేకుంటే ఎన్ని సేఫ్టీలు పెట్టుకున్నా మీకు వేస్ట్. కాబట్టి సీట్ బెల్ట్ ఎంత పెద్ద కార్లు వెళ్ళినా కూడా ఏదో మంచి షర్ట్ వేసుకున్నాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటే మన షర్ట్ నడత మలిగిపోతుందంటే షర్ట్ భర్త నలిగిపో ఇంపార్టెంటా, మన ప్రాణం నలిగిపోకుండా, మన యొక్క తల నలిగిపోకుండా ఉండడం ఇంపార్టెంట్ అని ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్. సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎంత కమ్యూనికేషన్లో ఎంత రెవల్యూషన్ వచ్చిందో, కానీ వీటిని మనం ఎప్పుడైతే రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఫోన్ ఇంపార్టెంటా, ఫోన్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఇంపార్టెంటా, రోడ్డు మీద మన భద్రత ఇంపార్టెంటా అని ఆలోచించుకోవాలి. సపోజ్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, పక్కన ఆపుకోండి, అప్పుడు ఇంపార్టెంట్. అందుకే మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని మొబైల్ ఫోన్ ఇప్పుడు కూడా మీరు పెట్టారు కార్యక్రమం పెడితే మనం మొబైల్ సైలెంట్లో పెట్టుకుంటాం. అత్యవసరం ఎలాంటి మెసేజ్లు అత్యవసరం ఇప్పుడు ఇక్కడ ఉన్న మెసేజ్లు ఎవరికన్నా దెబ్బ తగిలింది ప్రమాదం ఉందనుకోండి, అప్పుడు నేను ఈ కార్యక్రమం మానేసి ఆ కార్యక్రమంకి వెళ్తాను. కానీ ఏది ప్రయారిటీ అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ బ్లూటూత్ పెట్టుకోవడము, పాటలు వినడము ఇవన్నీ పెట్టుకొని కూడా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర ఆగిన మనకు ఎప్పుడైతే డ్రైవింగ్లో ఉన్నారో మీ యొక్క డ్రైవర్ యొక్క ఏకాగ్రత, మీరు ఇంతకుముందు చెప్పారు స్కూల్ బస్సు డ్రైవర్ని ఆయనని వీళ్ళు మాటలు మాట్లాడి పాటలు పాడే డిస్ట్రాక్షన్ చేస్తే డ్రైవరు ఖచ్చితంగా 1 సెకండ్ చాలండి, 1 సెకండ్ 2 సెకండ్లోనే ప్రమాదం జరుగుతుంది. క్షణంలోనే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 1 క్షణము దీని కొరకే మనం మిగిలిన అన్ని గంటల్లో పాటు మనం శ్రమించి మన యొక్క దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సెల్ ఫోన్ని డ్రైవింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. వాడాలా మీకు ఇంపార్టెంట్ మెసేజ్ కనుక వస్తే రోడ్డు పక్కన ఆపుకోండి, మాట్లాడండి, అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి సైలెంట్లో పెట్టుకొని మీ యొక్క డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే రాబోయే ప్రమాదాల్లో హెల్మెట్ కంటే ఎక్కువ ప్రమాదాలు నడుచుకుంటూ పోతున్న వాళ్ళు, పెడస్ట్రియన్గా వెళ్తున్న వాళ్ళు, మెట్ల నుంచి దిగే వాళ్ళు కూడా పడిపోతున్నారు. ఎందుకు అది ఇంపార్టెంట్ అయితే మీరు పక్కన ఆగి చూసుకోండి. కానీ ఏది ఇంపార్టెంట్ అనేది అంటే 2 థింగ్స్ బ్రెయిన్ ఒక్కసారి కంటిన్యూగా చేయలేదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, నైట్ టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కంటే ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరు 100 మంది పోతుంటే ఒక 2-3 డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ వస్తే 100 మందిలో 70 మంది చేస్తున్నారు. హెల్మెట్ అయితే 70 మంది ధరించట్లేదు, సీట్ బెల్ట్ 70 మంది ధరించట్లేదు. కాబట్టి అసలు మాకు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లేకపోతే మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళ డ్రైవింగ్ కంటే ఈ సెల్ ఫోన్ మెనేసే ఎక్కువైపోయింది, ఈ యొక్క హెల్మెట్ లేని మెనేస్ ఎక్కువైపోయింది. అట్లాగే ఇంకా ట్రిపుల్ రైడింగ్ ఇప్పుడు విజయవాడ నగరంలో అయితే 4గురికి తంటే తక్కువ వెళ్ళే పరిస్థితి మనం మోటార్ సైకిల్ మీద చూస్తున్నాం. ఆటోలో అయితే మీరు చెప్పినట్టుగా 8 మంది 10 మంది వెళ్తున్నారు. మరి భద్రత గురించిన నినాదాల గురించి ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎందుకు చెప్పిందో దాన్ని గమనించండి. నిఘా నేత్రాల ద్వారా కూడా మీ యొక్క కేసులు రాయబోతున్నాం రవాణా శాఖ, పోలీస్ శాఖ అనే విషయాన్ని గమనించండి. ఇవన్నీ కూడా మీ యొక్క ప్రాణరక్షణ కొరకు ప్రభుత్వం చేస్తున్న కృషిగా మీరు భావించాలి తప్ప ఏదో రవాణా శాఖ ఫైన్ల కొరకో లేకుంటే రెవెన్యూ కొరకో కేసులు రాస్తున్న విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే పబ్లిక్ చనిపోయినా కూడా వాటి యొక్క బాధ్యతగా ప్రభుత్వం పోలీస్ శాఖకి, రవాణా శాఖకి మీరేం చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం మన యొక్క ప్రాణానికి పణంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విధానాన్ని మన ప్రజలందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే ఈ ఓవర్లోడ్ అన్నిటికీ ముఖ్య ప్రమాదం ఓవర్ స్పీడ్. అవును, ఈ ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు స్పీడ్ అంటే స్పీడ్ యుగంలో వెళ్తున్నారు 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు. కానీ రవాణా చట్టం ప్రకారంగా ప్రతి వాహనానికి స్పీడ్ లిమిట్ ఉంది. మోటార్ సైకిల్కి 60 స్పీడ్ లిమిట్, ట్రాక్టర్ ట్రైలర్కి 30, ఆటోకి 40, లారీలకి అయితే 80, బస్సులకి 80. ఒక పర్సనల్ కార్ అంటే వైట్ ప్లేట్ ఉన్నటువంటి కార్కే అన్లిమిటెడ్ స్పీడ్ అంటే డిజైన్ స్పీడ్. అంటే నిన్న కూడా ఒక చర్చ కార్యంలో ఒక ఆయన అడిగారు, సార్ రోడ్లేమో నేషనల్ హైవే వాళ్ళు 120 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ స్పీడ్లో వేస్తున్నారు, మరి మేము వెళ్తేనేమో మీరు కేసులు రాస్తున్నారంటే రోడ్డు వేయడం అనేది రోడ్డు యొక్క డిజైన్ అంటే టర్నింగ్ అప్పుడు సూపర్ ఎలివేషను లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా చేయాలనే దానికి రోడ్డు డిజైన్ చేశారు. అందుకే మనం ఇప్పుడు ప్రమాదాలు ఇప్పుడు తీవ్రత గురించి మీకు యునైటెడ్ నేషన్స్ గురించి చెప్పి ఎందుకు జరుగుతుంది,
గత 30 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి రోడ్ టెక్నాలజీ వచ్చింది. 20 సంవత్సరాల కింద మనం 4 లేన్ 6 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ చూడలేదు. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల స్పీడ్ పోతే గగనం అనుకున్నాం. ఒక రకంగా మేము అనుకున్నాం 40 కిలోమీటర్లు సింగిల్ లేన్లో ఎదురెదురుగా వాహనాలు మల్టిపుల్ వస్తున్నాయి, రోడ్లు కనుక పెద్దవి చేస్తే అసలు ఇంకా ప్రమాదాలే ఉండే. గోల్డెన్ క్వాడ్రేటర్ 2002లో స్టార్ట్ అయితే మేము అనుకున్నాం ఇలాంటి రోడ్ సేఫ్టీ వీక్ చేసేటప్పుడు రోడ్లు 6 లేన్లు వేస్తే ఎవరి లేన్లో వాళ్ళు డిసిప్లిన్కి వెళ్ళిపోతే అసలు ప్రమాదాలే జరగవు, ఇంకా మన డిపార్ట్మెంట్కి పనే ఉండదు, ప్రమాదాలు చాలా తగ్గిపోతాయి అనుకున్నాం. కానీ స్పీడ్ యుగం అయిపోయి ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయితే 40-50 కిలోమీటర్ల స్పీడ్లో ఒకరో ఇద్దరు చనిపోయేవాళ్ళండి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే 10 మంది చనిపోతున్నారు ఒకేసారి. మనం 9 ప్రమాదాలు నివారించినా కూడా ఒక వాహనానికి 8 మంది 9 మంది, ఒక ఆటోలో బోల్తా పడితే ఎంత, ఒక బస్సు బోల్తా పడితే ఎంత, ఒక చిన్న క్షణికంలో జరిగేటువంటి తప్పిదం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. వెహికల్ టెక్నాలజీ కూడా బ్రహ్మాండంగా పెరిగింది, బ్రేకింగ్ సిస్టము, స్పీడు. కాబట్టి ఈ రోడ్ టెక్నాలజీ పెరిగింది, వెహికల్ టెక్నాలజీ పెరిగింది, కానీ దీన్ని నియంత్రించేయడం ఇది ఎవరు? మనిషి, ఆ డ్రైవరు. ఆ డ్రైవర్ మటుకు ఇంకా పాతకాలం మోస పద్ధతిలో నేను రోడ్ రూల్స్ వైలేట్ చేయాలి, నేను సిగ్నల్స్ జంప్ చేయాలి, నేను మనం ఎంత స్పీడ్ వెళ్ళినా మనకు అవసరం లేదు, మన హెల్మెట్ అవసరం లేదు, సీట్ బెల్ట్ అవసరం లేదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా నేను కంట్రోల్ చేసుకోగలను అనే ఒక ధీమాతో నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెహికల్ టెక్నాలజీ రోడ్ టెక్నాలజీ కంటే హ్యూమన్ టెక్నాలజీని మనము పెనట్రేట్ చేయడానికే ఈ యొక్క అవగాహన సదస్సులు, ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాలు పెడుతున్నాం. దయచేసి ప్రజలారా వేగంగా వెళ్ళడం కాదు, మనం ఆగమన్నప్పుడు బండి ఆపగలుగుతున్నామా? ఆ మల్టిపుల్ ఉన్నటువంటి ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా మనం విజయవాడ నగరంలో ఎన్ని రోడ్లు వేశారు చెప్పండి? ఒక 2 ఫ్లైఓవర్లు తప్ప పెరిగిన రోడ్లు ఏం లేవు. మరి వాహనాల సంఖ్య ఈ 20 సంవత్సరాలు దాదాపు 6 రెట్లు పెరిగింది. కాబట్టి ఆ ఉన్న చిన్న రోడ్డుని అందరూ వాడకందారులు ఎలా మనం బాధ్యతగా వెళ్ళగాలన్న విషయాన్ని ఆలోచించుకొని, ముఖ్యంగా యంగర్ జనరేషన్లో ఈ స్పీడ్ యుగంలో చేస్తున్నటువంటి స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాలని మనం 50% వరకు నివారించవచ్చు. నివారణ లక్ష్యంగా ఇప్పుడు మన రవాణా శాఖ, పోలీస్ శాఖ పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా దయచేసి చిన్న దీనికే పెద్ద అవగాహన కల్పించిన అవసరం లేదు, కానీ మనం బాధ్యతగా మనం చేయాలనే ఒక కంకణం కట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ మానేసి ఓవర్ స్పీడింగు, ఓవర్లోడింగ్ కూడా మానేసి మన సీట్ బెల్టు లేకపోతే హెల్మెట్ పెట్టుకోవడానికి, ఓవర్లోడింగ్ లేకుండా మన యొక్క రోడ్ రూల్ రెగ్యులేషన్స్ మనం ఏదైతే లైసెన్స్ తెచ్చుకున్నప్పుడు మనం సిగ్నల్స్ని ఏవైతే పాటిస్తున్నామో అవన్నీ కూడా పాటించుకుంటూ అందరితో సరిసఖ్యతగా ఉన్న చిన్న రోడ్డుని మనం కనుక చేసుకొని ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న దాంట్లో మీరు అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చక్కగా సూచించారండి. కేవలం మీ రవాణా శాఖనే కాకుండా ఇటు పోలీస్ శాఖ వారు, అలాగే ప్రచార ప్రసార మాధ్యమాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయండి ఏదైతే ఈ రహదారి భద్రతకు సంబంధించి. వీరితో పాటు న్యాయస్థానాలు కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నాయండి. చాలా అభినందించదగ్గ విషయం. అంటే అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో ఎక్కడా కూడా ఏ రకంగా కూడా లోపాలు లేకుండా చక్కగా చేస్తున్నారు, బాగుంది. కాకపోతే ఏంటంటే మనకై మనమే అవగాహనతో ముందుకెళ్ళాలి అనేటువంటిది ప్రధానంగా ఇందులో మీరు సూచించినటువంటి విషయం. మనకు ఈ హెల్మెట్లు ధరించడం, రక్షించుకోవడం అనేటువంటిది ఇవాళది కాదండి, పురాణ ఇతిహాస కాలాల్లోనే ఉంది. శిరస్త్రాణం ధరించి మాత్రమే కేవలం యుద్ధానికైనా కాదు సార్, మామూలుగా గుర్రం మీద వెళ్తూ ఉంటే ఆయన మహారాజు కానీ, రారాజు కానీ, చక్రవర్తి కానీ ఎవరన్నా కానివ్వండి, ఆ శిరస్త్రాణం, కిరీటమో లేకపోతే ఏదో అంటారు దాన్ని, అవి ధరించే వెళుతూ ఉండేవారు. అప్పటి నుండే ఉంది. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగం అద్భుతమైనటువంటి పరిణతి, పురోభివృద్ధి సాధించి హెల్మెట్లు పెట్టుకోండి అది ఇది అనేకంటే అప్పటి నుండే ఉంది. అంటే మనల్ని మనం రక్షించుకోవాలి అన్ని రకాలుగా అని చెప్పి, కవచ కుండలాలని ఇలా రకరకాలుగా అనేవాళ్ళు. చివరిగానండి మోహన్ గారు, వాహన బీమా చేయించుకోకపోతే మనం బండికి లైసెన్స్ ఇన్సూరెన్స్ చేయించావా అని ఇలా అంటుంటామండి. సో ఈ ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే ఎవరికి నష్టం? వాహనదారుడికా, యజమానికా, డ్రైవర్కా, థర్డ్ పార్టీకా? ఒకసారి వివరించండి. ఇప్పుడు మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా మీ యొక్క వాహనానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆర్సీ బుక్కి నంబరు, దానికి వ్యాలిడిటీ లేకపోతే మీ వెహికల్కి ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్ చేయరు, ఫిట్నెస్ లేకపోతే చేయరు. రవాణా వాహనానికి అయితే ట్యాక్స్ కట్టి ఉండాలి, పర్మిట్ కూడా ఉండాలి. ఎందుకు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎందుకు పెట్టుకోమంటాం? ఇవన్నీ మనం అనుకున్నట్టుగా ఉన్నటువంటి వాహనాలలో 10,000 వాహనంలో ఒకటికే దానికే ప్రమాదం జరుగుతుందండి ప్రతిరోజు. 10,000 వాహనాల్లో అన్ని వాహనాలు సేఫ్గా ఉంటాయి. మన సంవత్సరం అయ్యేటప్పటికి ఒక 350 వాహనాలు ప్రమాదం జరుగుతుంది. అందుకని మీరు మిగిలిన వాళ్ళందరూ వదిలేస్తున్నారా? అందరూ ఇన్సూరెన్స్ కట్టుకొని తీరాలి.
దాంట్లో కూడా మన మోటార్ వాహనాల చట్ట ప్రకారంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. అది ఎందుకు మ్యాండేటరీ అంటే ఎదుటి ఒకవేళ ప్రమాదం జరిగిందనుకో, ప్రమాదం జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి చనిపోవడమో లేకపోతే గాయాలు పడిపోవడమో హాస్పిటలైజ్ జరిగితే ఆ యొక్క బాధ్యత మొత్తం ఈ యొక్క యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ మీద ఆ యొక్క ఓనర్ మీద పడుతుంది. ఆ ఓనర్ ఏం చెప్తాడు, ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఆ యొక్క బాధ్యత మొత్తం ఏది డ్రైవింగ్ హాస్పిటలైజేషన్ అయ్యే ఖర్చులు కావచ్చు, లేకుంటే వెహికల్కి డ్యామేజ్ అయిన ఖర్చులు రికవరీ కావచ్చు, ఇదంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించి తీసుకుంటుంది. కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మన వాహనానికి ఏమైనా డ్యామేజ్ జరిగితే మన వాహనానికి రిపేర్ చేసుకోవడానికి లేకుంటే రిపేర్కి అయ్యే ఖర్చుల కొరకు మనం కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మటుకు మీకు ఇప్పుడు ప్రమాదం జరిగితే ఇప్పుడు ఒక్కొక్క మనిషి యొక్క కోట్లు 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు కూడా ఆ చనిపోయిన వ్యక్తికి మనం ఒక క్లెయిమ్ కింద ఇస్తున్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఈ క్లెయిమ్ అంతా కూడా ఎవరు కట్టుకోవాల్సి వస్తుంది? యాక్సిడెంట్ చేసినటువంటి వాహనం యజమాని కట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో 1 లక్ష రూపాయలు, 5 లక్షలు, 50 లక్షలు కాంపెన్సేషన్ కనుక చనిపోయిన వ్యక్తి కనుక సంపాదించే ఐటీ రిటర్న్స్లో ఆయనకి ఎంత సంపాదన ఉంది, సపోజ్ ఒక మనిషి నెలకు 2 లక్షలు సంపాదిస్తాడు అనుకోండి, అట్లా 20 సంవత్సరాలు బతికుంటే ఆయన ఎంత సంపాదిస్తాడు? దాదాపు ఒక 3-4 కోట్లు సంపాదిస్తాడు. కాబట్టి ఆ 3-4 కోట్లు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరాన్ని కోర్టులు నిర్ధారణ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈయన కనుక 50 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వని కోర్టు కనుక ఇస్తే ఇన్సూరెన్స్ లేకపోతే 50 లక్షలు ఓనరే కట్టాల్సి వస్తుంది. ఓనర్ కనుక ఒక చిన్న ఈఎంఐలో కట్టుకుంటూ నెలకు 1000 రూపాయలు కట్టుకుంటూ మోటార్ సైకిల్ తీసుకున్నా కూడా ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోతే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి ఉన్నా, ఆయనకు ఒక ఇల్లు కనుక ఉంటే ఆస్తిని కూడా జప్తు చేసి ఈ యొక్క ప్రమాదం జరిగి అవతల వ్యక్తికి కాంపెన్సేట్గా కోర్టు అటాచ్మెంట్లోకి వచ్చేస్తుంది. అది కాబట్టి ప్రతి వాహనానికి మేము చెప్పేది అన్ని వాహనాల యొక్క డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఇవన్నీ ఎందుకు పెడతాం? ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ పొల్యూషన్ సర్టిఫికెట్ వ్యాలిడ్ లేకపోయినా కూడా క్లెయిమ్స్ ఇవ్వట్లా. అది ఎందుకు? మీ యొక్క వాహనం అంతా ఫిట్గా లేనప్పుడు మీరు నడిపినప్పుడు చేసే ప్రమాదానికి మేము బాధ్యత వహించము, మీరే కట్టుకోవాలి దాన్ని. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడూ లొసుగులు వెతుకుతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రతి వాహనానికి ఉండాల్సిన డాక్యుమెంట్స్ని ఎప్పటికప్పుడు మనం రెగ్యులరైజ్ చేసుకుంటూ ఫిట్నెస్ కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్ కానీ, రెన్యూవల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకుంటే పొల్యూషన్ టోకెన్ కానీ అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా పెట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినప్పుడు జరిగే ఇబ్బందులకు మీరు లోన్ కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీని బాధ్యతగా చేయడం ద్వారా చేయొచ్చు అనే విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మోహన్ గారు. ప్రధానంగా ఈ 36వ జాతీయ రహదారి భద్రతకు సంబంధించి మీ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే మీరు అందించినటువంటి సూచనలు అందరికీ కూడా చక్కగా అవగాహన కల్పించారు. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ. ఇది జాతీయ రహదారి భద్రతకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ తరువాయి కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.